హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. అలాగే ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకునే తీసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న నైట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, తను అసలు ఏం ఆలోచించారు, అసలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసరికి 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీస్లోనే నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలు అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే కన్ఫ్యూజనెస్ కనిపిస్తుంది. అంటే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, బట్ ఎందుకో తనకి ఒక కన్ఫ్యూజనెస్ ఉందన్నమాట. ఒక క్లారిటీ లేదు, అంటే దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ కన్ఫ్యూజనెస్ నుంచి అనేది కనిపిస్తుంది ఇక్కడ. 6 ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ తన లైఫ్లో ఉండొచ్చు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా మనకి 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే వేరే అదర్ పర్సన్ తన లైఫ్లో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళు తన లైఫ్లో ఉండడం వల్ల ఈ వ్యక్తికి బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ తన లైఫ్లో రావడం కానీ ఇలా కొన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే తనకి యాక్షన్ తీసుకోవాలి, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనే అనుకుంటున్నారు ఇక్కడ. అంటే తన ఆలోచనలు చాలా ఫాస్ట్గానే ఉన్నాయి, మీ దగ్గరికి రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఎనర్జీస్ తోటే ఉన్నారు ఈ వ్యక్తి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చూస్తున్నారు కదా. అంటే ఫ్యామిలీ, మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఎనర్జీస్లోనే నిన్న నైట్ అమావాస్య ఎనర్జీస్లో ఈ వ్యక్తి చాలా ఫీల్ అయ్యారు, చాలా బర్డన్గా కూడా ఫీల్ అయ్యారు. అంటే యాక్షన్ తీసుకోకుండా తను ఎందుకైతే ఏ కారణం చేత అయితే ఆగిపోతున్నారో ఆ కారణం చేత ఈ వ్యక్తి ఏంటంటే చాలా బర్డన్గా ఫీల్ అయ్యారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, 2 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ చూస్తున్నారా. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ రిలేషన్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఆ కారణం చేతే ఇక్కడ మీ లైఫ్లోకి రావడానికి, యాక్షన్ తీసుకోవడానికి వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది. సేమ్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా అదే ఎనర్జీ వచ్చింది. స్టార్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే వర్బ్స్, ఈ వ్యక్తికి ఏంటంటే ఆశ ఉంది ఇంకా మీ లైఫ్లోకి, అంటే ఇది ఎండ్ అవ్వలేదు, మీ రిలేషన్లో మళ్ళీ వ్యక్తి న్యూ బిగినింగ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అనే ఒక హోప్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. మీ మీద చాలా అటాచ్మెంట్ కూడా ఉంది ఇక్కడ, ద డెవిల్ ఎనర్జీ. కానీ
కానీ ఈ వ్యక్తి కూడా ఊహించలేదన్నమాట అన్ఎక్స్పెక్టెడ్ బ్రేకింగ్ అనేది, అంటే మీ రిలేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అవడం కానీ ఇలాంటివేవో కనిపించాయి ఇక్కడ పాస్ట్లో మీ మధ్య ఎనర్జీస్ అయితే. కానీ ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్ తను ఏ కారణం చేత రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పటికీ కూడా నిన్న నైట్ మీ పర్సన్ మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీలోనే ఉన్నారనమాట. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, డెసిషన్ అయితే ఈ వ్యక్తి తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు అనేది ఎనర్జీ కనిపిస్తుంది. సేమ్ మళ్ళీ అదే ఎనర్జీ, ద వరల్డ్ ఎనర్జీ. న్యూ బిగినింగ్ కోసం మీ పర్సన్ అయితే డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ తన లైఫ్లో అదర్ పర్సన్స్ ఉండడం వల్ల వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి, మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా వరకు తను మీ విషయంలో చాలా రొమాంటిక్ ఫీలింగ్స్తో ఉన్నారు, చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు, మీతో సోల్మెంట్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎయిట్ ఆఫ్ కప్స్, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నిన్న నైట్ ఈ వ్యక్తి అయితే గడిపారు అనేది కనిపిస్తుంది అనమాట. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, అంటే మీకు దూరంగా ఉన్నారు కానీ మీ ఎమోషన్స్ నుంచి మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ వ్యక్తి ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి వల్ల కావట్లేదన్నమాట. ఈ వ్యక్తి ఏంటంటే హై ఫ్రస్ట్రేట్స్ ఎనర్జీలో ఉన్నారు, అంటే తను ఏమీ కూడా మీ విషయంలో పట్టించుకోవట్లేదు, తనకి కొంచెం కూడా బాధ లేదు అని చెప్పి మీలో ఎవరైనా అనుకుంటే కనుక ఈ వ్యక్తి కూడా చాలా సఫర్ అవుతున్నారు. అంటే మీ రిలేషన్ ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అవ్వడం కానీ, మీ మధ్య సపరేషన్ అనేది రావడం కానీ, ఏదైతే మీ మధ్య ఇలాంటి పరిస్థితులు వచ్చాయో, ఎవరి కారణంగా వచ్చాయో, ఎవరి కారణంగా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టవలసి వచ్చిందో అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో ఆ టైంలో అటువంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని దూరం పెట్టడానికి అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అపార్థాలు అనేవి రావడం వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. ఇలా కొన్ని కారణాలుగా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ పరంగా దూరంగా ఉన్నారు, కానీ చాలా వరకు సఫర్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. డెత్, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఇక్కడ తన లైఫ్లో అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది, అయినా కూడా మీతో ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది తనకి దొరుకుతుంది అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే మీ రిలేషన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలా అనమాట. ఇలాంటి ఎనర్జీస్లో నిన్న నైట్ ఉన్నారు ఈ వ్యక్తి. 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ పెంటికల్స్. అంటే మీ రిలేషన్ పరంగా తను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, అంటే తను ఏది స్టెప్ తీసుకోకుండా హై ఫ్రస్ట్రేట్స్ ఎనర్జీలో అలానే ఉంటే ఈ రిలేషన్ అనేది అలా బ్రేక్ అయిపోతుందే కానీ ముందుకు వెళ్ళదు, న్యూ బిగినింగ్ అనేది ఉండదు. కాబట్టి ఈ వ్యక్తి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి వర్క్ చేయాలన్నమాట, యాక్షన్ తీసుకోవాలి. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే అలా అసలు ఏది కూడా ముందుకు వెళ్ళదు కదా. అది వర్క్ అయినా కూడా ఏదైనా కూడా ముందుకు వెళ్ళదు, ఏ పనైనా అక్కడికి స్టక్ అయిపోతుంది అంతే. మనం ఏదైనా ఆ వర్క్ చేస్తేనే ముందుకు వెళ్తుంది, ఆ వర్క్ అనేది క్లియర్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు. నేను ఈ రిలేషన్ పరంగా నా వంతు నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, స్టెప్ తీసుకోవాలి, నేను తీసుకుంటేనే ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది, లేదు అంటే ఇది ఇలానే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనే ఆలోచనలు కూడా నిన్న నైట్ మీ పర్సన్కి వచ్చాయి అన్నమాట. అలాగే ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు నిన్న అమావాస్య ఎనర్జీస్లో తను ఎంత వర్క్ బిజీలో ఉన్నప్పటికీ కూడా తనకి మీ ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి అన్నమాట. అంటే ఈ అమావాస్య ఏదైతే ఉందో దానివల్ల ఈ వ్యక్తి చాలా వరకు మూడీగా అయిపోవడం కానీ, చాలా ఎమోషనల్ అయిపోవడం కానీ, అంటే మీ రిలేషన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది ఇంతేనా, ఇక్కడతోటే ఇలానే అయిపోద్దా, ఎండ్ అయిపోయిందా, ఇంకా నేనేమి చేయలేనా,
నేను ఏం చెయ్యాలి, ఇలా అనమాట. ఇలాంటి ఒక రకమైన ఆలోచనలు తన్ని చాలా వరకు డిస్టర్బ్ చేశాయి అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారు. 6 ఆఫ్ కప్స్, మీ మీద ఉన్న ఆ లవ్, మీ పాస్ట్, మీ మధ్య ఉన్న ఆ అటాచ్మెంట్, ఆ లవ్, అదంతా కూడా ఈ వ్యక్తి తలుచుకుంటూ నిన్న చాలా బర్డన్గా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది అనమాట. 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఇక్కడ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీకి వచ్చేసరికి కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఎనర్జీస్లో అన్ని ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రీడింగ్లో. ఇక్కడ మీ పర్సన్ నిన్న నైట్ అయితే చాలా ఎక్కువగానే ఆలోచించారు. అంటే మీ మధ్య ఏదో ఒక సిచ్యువేషన్ విషయంలో స్టక్ అయిపోతుంది అనమాట. అంటే ఈ వ్యక్తి ఎలా ఆలోచించారు అంటే ఇక్కడ యాక్షన్ తీసుకుంటాను, యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ రిలేషన్ పరంగా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా. ఇక్కడ మీ మధ్య ఎక్కువగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కానీ ఇలా అనమాట. అంటే ఒక టైంలో మీరు క్లియర్గా ఉంటున్నారు, అన్నీ అర్థం చేసుకుంటున్నారు, కానీ ఒక్కొక్క టైంలో మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ మీది తప్ప, మీ పర్సన్ది తప్ప అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఏదో ఒక టైంలో మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటున్నారు. అదే ఈ వ్యక్తి ఎక్కువగా నిన్న నైట్ ఆలోచించారనమాట. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, అలా అని చెప్పి తనే గొప్ప అని కూడా ఫీల్ అవ్వట్లేదు ఈ వ్యక్తి ఏంటంటే ఏంటి మా ఇద్దరి మధ్యన ఇలాంటి బ్రేకప్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ రిలేషన్ ఎలా ఉంది అంటే బ్రేక్ అవుతుంది, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇదే మీ మధ్య ఎక్కువగా మీ రిలేషన్లో కనిపించేదనమాట. ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఎలా ఆలోచించారంటే అసలు మా మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి కారణం ఏంటి, అసలు మీ పర్సన్ విషయంలో మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తికి ఏ విషయంలో కోపం వస్తుంది, ఎందుకు ఈ వ్యక్తి దూరం పెడుతున్నారు, ఇలా అనమాట. ఏదైనా కూడా మీ మధ్య ఏదైతే మాటలు అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఎవరి వల్ల ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ మీ రిలేషన్ అనేది బ్యాలెన్స్డ్గా లేదు, ఎక్కడ ఇలా బ్రేక్ జరుగుతుంది అనే విధంగా నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచించారనమాట. అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి, మీ లైఫ్లోకి వచ్చి ఏదైనా కూడా మీ మధ్య ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా ఆలోచించారు నిన్న నైట్ ఈ వ్యక్తి ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్స్ జరగవచ్చు మీ మధ్య, మళ్ళీ ఏదైనా కూడా మళ్ళీ బ్రేక్ అవ్వచ్చు. కాబట్టి వ్యక్తి ఏంటంటే ఈసారి నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి రాకూడదు, కాబట్టి నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారనమాట. అంటే చాలా పాజిటివ్గానే ఆలోచించారు ఈ వ్యక్తి. అంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. అంటే తన చేతుల్లోనే ఉంది మీ లైఫ్లోకి రావడానికి, మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఇక్కడ తనే ద మెజిషియన్, అంటే తన చేతుల్లోనే ఉంది. తనే ఈ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నా, లేదు అంటే బ్రేక్ చేయాలి అన్నా కూడా. కాబట్టి ఈ వ్యక్తి నిన్న నైట్ చాలా ఎక్కువగానే ఆలోచించారనమాట మీ రిలేషన్ పరంగా. యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీ ఎక్కువగా ఉంది ఈ వ్యక్తి. అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి, ఇలా మధ్య మధ్యలో బ్రేకప్ అనేది జరగకూడదు అనే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. మీతో స్టేబుల్గా ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా మీ మధ్య థర్డ్ పర్సన్స్ వల్ల గొడవలు జరగవచ్చు,
మీరు మీ పర్సన్ని అపార్థం చేసుకోవడం కానీ, లేదు అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నది నిజం ఎంత ఉన్నా కూడా అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, ఇక్కడ చాలా విషయాల్లో మీ మధ్య అదర్ పర్సన్స్ గురించే మీ మధ్య ఆ బ్రేక్ అనేది జరిగిందనమాట. అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. ఎందుకంటే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు వినడం, అంటే మీ గురించి ఏదైనా చెప్తే అది నిజమా కాదా, వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా అనేది కూడా ఆలోచించకుండా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళని నమ్మడం, వాళ్ళ మాయలో పడిపోవడం అనేది కూడా ఈ వ్యక్తి చేశారు. అంటే వాళ్ళు ఎలా మాటలు మారుస్తున్నారు, మీ రిలేషన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు అనేది ఆలోచించలేదు ఈ వ్యక్తి. అవేమి కూడా ఆలోచించకుండా వాళ్ళని ఎక్కువగా నమ్మారనమాట. అంటే వాళ్ళ మాయలో పడిపోయి మీ రిలేషన్ని బ్రేక్ చేశారు ఈ వ్యక్తి, మీ రిలేషన్ పరంగా. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే నిజాలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ మాయ నుంచి బయటకు వస్తున్నారు, మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచించింది ఏంటంటే, యాక్షన్ తీసుకుని నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి, కానీ మళ్ళీ మా మధ్య అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనే విధంగా ఆలోచించారనమాట. అంటే ఏ వ్యక్తి కూడా మీరు కావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని తన లైఫ్లో ఒక పార్ట్నర్లా చూస్తున్నారు, మీకు ఒక ప్రయారిటీ ఇస్తున్నారు, మీరంటే మీ పర్సన్కి చాలా అన్కండిషనల్ లవ్ అనేది కూడా ఉంది. అంటే పాస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తికి మీ మీద లవ్ ఉంది, కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తుల వల్ల ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవ్వడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో మంచిగానే ఉన్నారు, కానీ కొంతమంది వ్యక్తులు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయిపోయారు అనమాట. అంటే మీతో మాట్లాడడం తగ్గించడం కానీ, మీకు టైం ఇవ్వడం తగ్గించడం కానీ, మిమ్మల్ని ఏదో ఒక రకంగా మభ్య పెట్టడానికి ట్రై చేయడం కానీ ఇలా చేస్తూ ఉండేవారు. అంటే తనకి ఏదైతే అవకాశం ఉందో అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ వచ్చేవారు అనమాట. అంటే మీరు తన మాటల్ని నమ్ముతారు, తను ఏది చెప్పినా వింటారు, మీకు మీ పర్సన్ ఇంపార్టెంట్ కాబట్టి తను ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే అదర్ పర్సన్స్ విషయంలో వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి మీకు ప్రయారిటీ ఇవ్వలేదు ఇక్కడ. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీరు మాట్లాడిన మాటల్ని మాత్రమే ఆలోచిస్తున్నారు, మీరు ఇలా మాట్లాడారు, తనని బాధ పెట్టారు, తను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళేలా చేశారు, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ తను చేసిన బిహేవియర్ ఏంటి, తన వల్లే కదా మీరు ఇలా మాట్లాడవలసి వచ్చింది, అలా మాట్లాడారు అంటే తను ఎలాంటి బిహేవియర్ చేశారు, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అనేది ఆలోచించుకోలేకపోయారు ఈ వ్యక్తి. నిన్న నైట్ అదే ఆలోచించారనమాట. అంటే నేనే కదా వేరే అదర్ పర్సన్స్ వల్ల నా పర్సన్ని బాధ పెట్టాను, కాబట్టి నా పర్సన్ అలా మాట్లాడాడు, ఇందులో తప్పేముంది, నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను, ఇలా అనమాట. అంటే పాస్ట్ నుంచి కూడా మీ రిలేషన్లో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఈ వ్యక్తి నిన్న నైట్ ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఎవరి వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యింది, అసలు ఆ టైంలో ఆ పరిస్థితులు ఏంటి, ఇలా అనమాట. మీరు ఎందుకు అంత బాధతో ఎమోషనల్గా కఠినంగా మాట్లాడవలసి వచ్చింది, మీరు మాట్లాడిన ఆ మాటల వెనక ఎంత బాధ ఉంది, ఇలా ప్రతిదీ కూడా నిన్న నైట్ ఆలోచించారు. ఈ వ్యక్తి ఒక నిజాన్ని తెలుసుకున్నారు, అదర్ పర్సన్స్ వల్లే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యింది, వేరే వాళ్ళకి వ్యక్తి ఎక్కువగా టైం ప్రయారిటీ ఇవ్వడం వల్లే మీరు మీ పర్సన్ విషయంలో ఎమోషనల్ అయ్యారు, ఆ ఎమోషన్స్ వల్లే మీ మధ్య ఈ అపార్థాలు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అలాగే ఇక్కడ సింగిల్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే మీకు మ్యారీడ్ అయ్యి సింగిల్గా ఉండడం, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే వెయిటింగ్ ఎనర్జీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు నిన్న నైట్ చాలా ఎమోషనల్ అయ్యారు, అన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారనమాట. అంటే పాస్ట్ నుంచి కూడా
మీ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది, మీరు మీ పర్సన్ విషయంలో ఎలా ఉండేవారు, ఎంత మంచిగా ఎంత లవ్ అనేది చూపించేవారు, ఎక్కడ మీ రిలేషన్ పరంగా ఈ గ్యాప్ అనేది వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి, రీయూనియన్ చెయ్యాలి అనే ఎనర్జీస్లోనే ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు గురించి మాత్రమే ఆలోచించట్లేదు. ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు గురించి మాత్రమే ఆలోచిస్తే తన యాక్షన్ తీసుకుని వెంటనే వస్తారు. కానీ తన ఇంటెన్షన్ అది కాదు. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ రిలేషన్ అనేది ఫ్యూచర్లో కూడా బాగుండాలి. ఇక్కడ ఫ్యూచర్లో కూడా మీ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎలాంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ఎటువంటి బ్రేకప్స్ అనేవి ఉండకూడదు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఫ్యూచర్ గురించి కూడా, ఫ్యూచర్లో మీ రిలేషన్ అనేది బాగుండాలి అనే విధంగానే నిన్న నైట్ ఆలోచించారు. అంటే ఇప్పుడు ఏదో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి యాక్షన్ తీసుకుని మళ్ళీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే మళ్ళీ మీ మధ్య గ్యాప్ అనేది వచ్చి ఇలా కాదనమాట. ఏదైనా కూడా స్టేబుల్గా ఉండాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఏమైనా మీ మధ్య ఆ దూరం అనేది పెరిగిపోతుందేమో, మళ్ళీ మీ మధ్య ఆ మాటలు అనేవి ఏదైనా కూడా మళ్ళీ దారి తీస్తుందేమో మీ మధ్య ఆ బ్రేకప్ అవ్వడానికి. ఇలా అనమాట. ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరుగుతాయేమో, ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఆగిపోతున్నారు. యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా మళ్ళీ తను యాక్షన్ తీసుకుని మాట్లాడితే ఈ రిలేషన్ ఇంకా దూరం అయిపోతుందేమో అనే భయం కూడా కనిపిస్తుంది అనమాట. తను ఎక్కువగా నిన్న నైట్ అయితే మీ గురించి ఆలోచించారు. అంటే తన ఆలోచనలో మిమ్మల్ని స్పై చేశారు అనేది కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారా, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇలా అనమాట. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, మీ ప్రొఫైల్ పిక్ ఎలా ఉంది, మీరు బాధలో ఉన్నారా, లేదు అంటే హ్యాపీగా ఉన్నారా, ఈ వ్యక్తి ఇంకా మీకు గుర్తున్నారా, లేదు అంటే మర్చిపోయారా, మీ లైఫ్లో ఎవరైనా ఒక న్యూ పర్సన్ వచ్చారా, వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇస్తున్నారా, ఇలా అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా ఆలోచించారు మీ పర్సన్ నిన్న నైట్. అంటే ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అంటే న్యూగా ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చారా, కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి విషయంలో మీరు అంత ఎమోషనల్ అయినట్టు కనిపించట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, మీ సైడ్ నుంచి స్టక్ అయిపోయారు. అంటే మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో, ఇలాంటి ఆలోచనలతో కూడా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడిపారనమాట. ఎక్కువగా మీ గురించి స్పై చేశారు. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తన ఆలోచనలన్నీ కూడా మీ గురించే. అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనమాట. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని చెప్పి వ్యక్తికి ఎక్కువగా అనిపించింది. మీ ఫిక్స్ చూడడం కానీ ఇవన్నీ చేశారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ న్యూ బిగినింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏదైతే ఎండ్ చేశారో ఆ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే నిన్న నైట్ కోరుకున్నారు. అలాగే ఇక్కడ 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనే విధంగా నిన్న నైట్ అమావాస్య ఎనర్జీస్లో ఆలోచించారు అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మూన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. తనైతే చాలా వరకు చాలా మెచ్యూర్డ్గానే ఆలోచిస్తున్నారనమాట. మీ పర్సన్ అయితే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా, అంటే మీరు మేల్ అయితే మీ పర్సన్ ఫీమేల్ అని చెప్పి, మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. ఓకేనా? మీ పర్సన్ అయితే మీ రిలేషన్ గురించి చాలా మెచ్యూర్డ్గానే ఆలోచిస్తున్నారు. అంటే ఫ్యూచర్ గురించి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీస్లో ఉన్నారనమాట. అంటే చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి చాలా సిన్సియర్గానే ఉన్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ, ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా ఏదైతే తనకి ఉన్న డ్రీమ్స్ ఉన్నాయో వాటిల్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నారు. సేమ్ మనకు అదే ఎనర్జీ వచ్చింది. మనకి రీడింగ్లో ఏదైతే వచ్చిందో ఇక్కడ మూన్ ఎనర్జీ కూడా సేమ్ అదే వచ్చిందనమాట. అంటే తను ప్లాన్ చేస్తున్నారు. తన డ్రీమ్స్ ఏంటి, మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి,
ఫ్యూచర్లో కూడా మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మీతో ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, మీతో హ్యాపీగా లైఫ్ అనేది గడపాలి, చాలా రొమాంటిక్ లైఫ్ అనేది లీడ్ చేయాలి, ఇలా అనమాట. ఏదైనా కూడా తను ఏదైతే మీ విషయంలో తనకున్న డ్రీమ్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఫుల్ఫిల్ చెయ్యాలి అనే విధంగా అవి ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎంత ప్లాన్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా నేను రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేసేసాను, వెళ్ళాను, నా పర్సన్ని మీట్ అయ్యాను అని ఉండకూడదు. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు అంటే ఇంక లైఫ్ లాంగ్ మీతో ఉంటారు, ఇంకా ఫ్యూచర్ అంతా మీతోట లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే విధంగానే ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ విషయంలో. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ అంతా కూడా మీ వైపుకే షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. అంటే తన మూమెంట్ అంతా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా హీల్ అవుతున్నారు. ఈ ప్రజెంట్ ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ హీల్ అవుతున్నారు. తన ఎనర్జీస్ అన్నీ కూడా మీ గురించే. ఎమోషనల్ అవుతున్నారు అనమాట. అది కూడా చాలా హై లెవెల్లో ఎమోషనల్ అవుతున్నారు. అంటే తను కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు. చెప్పాను కదా, ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించకపోయినా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు కాబట్టి తన ఎనర్జీస్ అన్నీ కూడా మీ వైపుకే, తను ఎలా యాక్షన్ తీసుకోవాలి, ప్రతి మూమెంట్ కూడా, ప్రతి ఆలోచన కూడా మీ గురించే. అంత హై లెవెల్లో ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారనమాట నిన్న నైట్. యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారు. అంటే డెసిషన్ అనేది ఆల్రెడీ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డెసిషన్ అయితే తీసుకున్నారు, కానీ ఒక ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈసారి ఇప్పటి వరకు ఏదైతే మీ మధ్య ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూ వచ్చిందో అలా ఉండకూడదు. అంటే ఈ వ్యక్తి రావడం మళ్ళీ వెళ్ళడం, రావడం వెళ్ళడం అలా ఉండకూడదు. ఈసారి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే లైఫ్ అంతా మీతోటే ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ప్లాన్ చేస్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.